హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి 10 kgs వెయిట్ లాస్ అయ్యానండి. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీస్ చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఫాస్టింగ్ చేయమన్నాం కదా అని వెయిట్ లాస్ చేయమన్నాం కదా అని చెప్పి ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. మనం తినుకుంటేనే సింపుల్గా మనం 10 kgs ఎన్ని అంటే అన్ని కేజీస్ లాస్ అవ్వచ్చు. మనం తినే ఫుడ్ని బట్టి ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు అండి. మంచి రెసిపీస్ నేను వీడియోలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానివల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనకి పీసీఓఎస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ డైట్ చేయడం వల్ల. దీంట్లో కూడా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. 16:8 చేసుకోవచ్చు అండి. నేనైతే 16:8 చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫాస్ట్గా మొత్తం ఒకటేసారి 8 hours తిని 16 hours ఫాస్టింగ్ ఉండడం అంటే తొందరగా మనకి ఇబ్బంది అవుతుంది కదా, చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ 12:12 చేయాలి. తర్వాత అంటే 12 hours తింటూ 12 hours ఫాస్టింగ్ చేయాలి. 12 hours తిను అని చెప్పంగానే మొత్తం తినకుండా ఉండొద్దు. దాంట్లోనే మనం టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ టైమింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 14:10 కూడా చేయొచ్చు. అంటే 14 hours ఫాస్టింగ్ ఉండడం, 10 hours ఈటింగ్ చేయడం. దాంట్లోనే మనం టైమింగ్స్ సెట్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే 16:8 చేస్తాను. 8 hours తినడం, 16 hours ఫాస్టింగ్ ఉండడం. నేనైతే 11కి స్టార్ట్ చేసి నైట్ 7 వరకు ఈటింగ్ విండో క్లోజ్ చేసేస్తాను. తర్వాత ఒకవేళ ఆకలి అవుతే వాటర్ అయినా లేదనుకో ఏదైనా లో క్యాలరీ జ్యూస్ అయినా తాగొచ్చు. అంతకంటే ఎక్కువ మనం తింటే మాత్రం ఫాస్టింగ్ని బ్రేక్ చేసినట్టే అవుతుంది. కాబట్టి మనం తింటూ వెయిట్ లాస్ అవ్వడం అంటే గ్రేట్ కదా. అది మనం టైమింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు పెట్టింది కాదు కానీ మన అమ్మమ్మల కాలం, నానమ్మల కాలం నుంచి కూడా ఈ ఫాస్టింగ్ ఉంది. మనం ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పెట్టాం కానీ వాళ్ళు ఎప్పటి నుంచో మార్నింగ్ లేవగానే 6:30-7 గంటల వరకు తినడం స్టార్ట్ చేస్తారు. నైట్ కూడా తొందరగానే డిన్నర్ క్లోజ్ చేసేస్తారు. తొందరగా పడుకుంటారు, మార్నింగ్ తొందరగా లేస్తారు. కాబట్టి వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా ఇప్పుడు అందరూ అదే పాటిస్తున్నారు. మనం కూడా అలాగే చేయాలి. ఇది చేస్తేనే మనకి ఆరోగ్యం ఉంటుంది, హెల్తీగా ఉంటాం. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి వెయిట్ లాస్లో రిజల్ట్గా అనిపిస్తుంది. చాలా ఈజీగా మనకి వెయిట్ తగ్గించుకోవడానికి ఉంటుంది. దీంతోపాటు ఖచ్చితంగా 1 hour ఎక్సర్సైజ్ అయినా చేయాలి, 1 hour వాకింగ్ అయినా చేయాలి. మీ యోగా ఉంటే యోగా అయినా చేయొచ్చు. మీకు ఏది అవైలబుల్ చేయడానికి వీలవుతుందో అది చేయండి. నేనైతే ఖచ్చితంగా డైలీ 1 hour వాకింగ్ చేస్తానండి. మీకు వీలైతే మార్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ అయినా చేయొచ్చు. నేనైతే ఈవినింగ్ చేస్తాను. పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది, వీలు కాదు కదా. ఎర్లీ మార్నింగ్ పని ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ చేయడానికి ట్రై చేయండి. నేను 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మార్నింగ్ డ్రింక్ చేస్తానండి. అది సిలమెంట్ టీయా, సోంపు వాటరా, జీలకర్ర వాటరా ఇవన్నీ మనకి ఉంటాయి. నేను రోజు వీడియోలో చూపిస్తాను. అది రోజు ఒక ఫ్యాట్ కటర్ డ్రింక్ చేస్తాను. తర్వాత 1/2 hour వేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది మనం ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు అండి. ఏదైనా అంటే ఆయిల్ ఫుడ్స్ కాకుండా లో క్యాలరీ తక్కువ ఉండే రైస్ తక్కువ ఉండే చేసుకోవాలండి. మనం దోశ చేస్తాం, దోశలో రైస్ చేసుకుంటాం. రైస్ బదులు మిల్లెట్స్ వేసుకొని చేసుకోవాలి. ఇడ్లీ చేసుకుంటాం, ఇడ్లీలో కూడా రైస్ ఎలాగో రైస్ పౌడర్ ఉంటుంది, రైస్ రవ్వ ఉంటుంది కాబట్టి ఇడ్లీ రవ్వ ఉంటుంది. అది స్కిప్ చేసి మనకి రాగులైనా, జొన్నలైనా, సజ్జలైనా, కొర్రలతో అయినా ఇవన్నీతో చేసుకోవచ్చు అంటే హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇడ్లీలైనా, దోశ ఇవన్నీ తినొచ్చు. కానీ 1, 2, 3 ఇడ్లీలు అయితే 3 తింటే సరిపోతుంది. దోశ అయితే ఒకటి పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. మనం తినే ఫుడ్ని మానేమని అనట్లేదు, హెల్తీగా చేసుకోమని చెప్తున్నాం. కాబట్టి మనకు టేస్టీగా ఉంటాయి. ఫుడ్కి మనం ఫుడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తూ ఉంటానండి డైలీ. మీకు ఇంకా ఎలాంటి ఫుడ్స్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా చేసి చెప్తాను.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఏ ఫుడ్ తీసుకున్నానో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా కూడా ఉంటాం. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. నేను ఎలాంటి ఫుడ్ తింటానో మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ ఫుడ్ తినే 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తాను. ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు చేసి బయట నుంచి తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనకి ఇంట్లో డైలీ ఉండే ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా రోజు తీసుకోవాల్సిన డ్రింక్ అండి. రోజు మార్నింగ్ లేవగానే డీటాక్స్ డ్రింక్ ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో ఇలాచి వేసాను, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసానండి 2. ఇది అంతా ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి. మనకి దాల్చిన చెక్క ఇలాచి అయినా చాలా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్లో. దాల్చిన చెక్కలో ఎంత పొట్ట ఉన్నా కూడా కరిగించే గుణం ఉంటుందండి, అందుకే అది చాలా మంచిది. అది రోజు మార్నింగ్ తీసుకోవాలి. దాని తర్వాత అది తాగినాక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అయినా దోశ అయినా తీసుకోవచ్చు, కానీ అందులో రైస్ వేయకుండా డిఫరెంట్గా చేసుకోవచ్చు. నేను ఈరోజు మాత్రం డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేసుకుంటున్నాను. నైటే సోక్ చేసి పెట్టుకున్నానండి. అందులో బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ వేసాను. బ్లాక్ గ్రేప్స్ కూడా ఫస్ట్ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని చేసుకోవడమే, అంతే. మీకు కావాలంటే అందులో మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు వాటర్ బదులు. నేను స్వీట్నెస్ కోసం హనీ తీసుకున్నాను. మీ దగ్గర గ్రేప్స్ ఖర్జూర్ ఉంటే ఖర్జూర్ అయినా వేసుకోవచ్చు, డేట్స్ ఒక 2. లేదంటే అది లేకపోతే నేను మునగాకు దోశ చూపించాను, రాగి దోశ చూపించాను, మన ఛానల్లో ఉంటుంది. హై ప్రోటీన్ దోశలు అండి అవన్నీ తీసుకోవచ్చు. తర్వాత మీకు మధ్యలో ఆకలి వేస్తే ఏమైనా ఫ్రూట్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ లంచ్కి. నేను ఈరోజు లంచ్లో రైస్ తీసుకోకుండా బేసన్ చీలా చేస్తున్నానండి. అందుకే 1 కప్పు బేసన్ ఫ్లోర్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి. ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అందులో చిటికెడు కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. మిర్చి వేసాం కాబట్టి తర్వాత ఓమ వేస్తున్నానండి కొంచెం. ఇది ఓమ వేయడం వల్ల చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది బేసన్ ఫ్లోర్ కదా, అరగడానికి ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో వాటర్ వేసుకొని మనకి కొంచెం థిక్ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా మీరు ఏదైనా అనుకోవచ్చు. నేనైతే లంచ్లో తీసుకున్నాను, మీకు కావాలంటే డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 చుక్క ఆయిల్ వేసాను. అది స్ప్రెడ్ చేసి ఇదంతా పల్చగా చేసుకోవాలండి. కొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకున్నాను. మూత పెట్టి కంప్లీట్లీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, ఇదంతా ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత తీసేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ ఏమి వేయట్లేదు, ఆయిల్ తోటే సరిపెట్టుకున్నాను. మనకి ఆయిల్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. రెండో వైపు మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ప్రెస్ చేస్తూ కింద అడుగు భాగం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను రోటి పచ్చడితో తిన్నానండి, టమాటో పచ్చడి. మీకు కావాలంటే ఏదైనా కర్రీతో అయినా తినొచ్చు, రైతాతో అయినా తినొచ్చు. పెరుగుతో తింటే ఇంకా చాలా బాగుంటుందండి, చల్లని పెరుగుతో తింటే. చూసారా ఎంత బాగుందో, ఇంట్లోనే ఎంత హెల్తీగా చేసుకోవచ్చు మనం. తర్వాత ఈవినింగ్ వరకు ఏమైనా ఆకలి అయితే ఫ్రూట్ తీసుకోవచ్చు, ఏదైనా లో క్యాలరీ జ్యూస్ తాగొచ్చు. నేనైతే ఏం తీసుకోలేదు. మళ్ళీ డిన్నర్లోకి 2 మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకున్నాను, మళ్ళీ రోటి పచ్చడితోనే. మీకు కావాలంటే ఇందులో ఇంకా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్, క్యారెట్ అయినా,
సొరకాయ తురుమైనా అందులో పిండిన కలిపి చేసుకోవచ్చండి. అది కూడా మన ఛానల్లో ఉంది. సొరకాయ తురుముతో చపాతీ చేశాను, అది కూడా ఒకసారి ట్రై చేయండి. నైట్ బెడ్ డ్రింక్ కూడా చాలా మంచిది, ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్లనే మనం మార్నింగ్ మొత్తం తిన్న నైట్ వరకు అరగడానికి మనం నైట్ ఏం పని చేయకుండా పడుకుంటాం కాబట్టి అది మనం తినేదంతా డైజెషన్ కావడానికి నైట్ డ్రింక్ చాలా ఉపయోగపడుతుందండి. నేను ఒక గిన్నెలో వాటర్ వేసి సోంపు వేసానండి. అది ఒకసారి మరిగిన తర్వాత ఇలా తీసుకోవచ్చు. సోంపు కూడా మనకి మౌత్ ఫ్రెష్గా ఉండడానికి, అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.